హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే 5th క్లాస్ గురుకులానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ కాస్త ఎర్లీగా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి 9th క్లాస్కి సంబంధించిన సిఓఈ ఎగ్జామినేషన్ ఉంది కదా, దానికి సంబంధించి ఫేజ్ 1 స్క్రీనింగ్ లెవెల్ టెస్ట్ అయితే దానికి రిజల్ట్గా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చిండ్రు. డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసి మీ యొక్క క్యాండిడేట్ రిఫరెన్స్ ఐడి ఉంటే అది, నేమ్ ఉంటే నేమ్ తోటి మొబైల్ నెంబర్, ఈ 3 ఆప్షన్లు ఇచ్చిండ్రు మీకు. ఓకే. అండ్ అభ్యర్థులు పరీక్ష నాడు పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేయబడే హెల్ప్ డెస్క్ నందు అభ్యర్థికి సంబంధించిన అప్లికేషన్లో పొందుపరిచిన వివరాలు, తండ్రి పేరు, కులము, పుట్టిన తేదీ మొదలగునవి ఏవైనా తప్పుగా ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవడానికి ఆధార్ అండ్ దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్ళాలి అనేసి తెలియజేసిండ్రు. మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. అశ్రద్ధ అస్సలు చేయొద్దు. మీరు ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసుకున్నారు అంటేనే మనము ఎట్లా చేసి దాన్ని సీట్ సాధించాలి అనేది, అవునా? సో మీరు హాల్ టికెట్ రేపు చేద్దాంలే అంటారు, తీరా తెల్లారి చూసేసరికి నెట్ సెంటర్ ఓపెన్ ఉండదు. ఇవన్నిటికంటే ముందే ఓపెన్ చేసుకొని ప్రింట్ తీసుకొచ్చుకొని ఒక ఫైల్లో దాచిపెట్టుకొని కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఇక ఎగ్జామినేషన్ రాయడమే అనేది మీ దృష్టి ఉండాలి. అలాగే ఒకవేళ మీకు హాల్ టికెట్ నింపడంలో ఏదైనా ప్రాబ్లం కనుక ఉంది అంటే ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. సో అది కూడా చూడండి. ఎవరికైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ యొక్క మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మేము మీ యొక్క హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసి సెండ్ చేస్తాము. థ్యాంక్ యూ.